భయంకరమైన కరోనా విపత్కర పరిస్థితి ఎదురైంది. ప్రపంచమంతా ఎదురైంది. అందులోని లోటు బడ్జెట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పేరుగాంచిన భీమవరం ఒకటి. ప్రజలు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఎవరు ఏ టైంలో ఏ రకంగా చనిపోతారో కూడా తెలియని పరిస్థితి. ఆ టయాన్ని ఇక్కడ ప్రజలను కాపాడుకోవడానికి గ్రంథి శ్రీనివాస్ గారు 24 గంటలు అందుబాటులో ఉండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎటువంటి సమస్యను ప్రజలకు ఇబ్బంది పడకూడదని చెప్పేసి చాలా చక్కగా చాలా తెలివితేటలతో ఆయనకు తోచినంతగా ఎంతమంది కుదిరితే అంతమందికి సహాయం చేసి క్వారంటైన్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు క్వారంటైన్లు పరిశీలించి ప్రజల క్షేమాలు ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ప్రజలందరూ ఏ ఒక్క ప్రాణం కూడా పోకూడదని ఆయన తోచిన సహాయం భీమవరం నియోజకవర్గానికి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఆ రోజున అటువంటి విపత్కర పరిస్థితుల్లో గ్రంథి శ్రీనివాస్ గారు స్థానికంగా ఆయనకి ఇచ్చిన ప్రజలు ఆయనకి అప్పచెప్పిన బాధ్యతని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. కనీసం పవన్ కళ్యాణ్ గారు భీమవరం గురించి మాట్లాడడం కానీ కనీసం భీమవరానికి ఇంత సహాయం చేయడం కానీ కరోనా టైంలో ఏమాత్రం కూడా లేదు. ఇంకా ఈ లోకల్గా ఉన్న జనసేన పార్టీకి సంబంధించిన కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ